వేసవి కాలంలో పెంపుడు కుక్కలతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో కుక్కలకు దూరంగా ఉండాలని, ఇంట్లో పెంచుకునే కుక్కల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. కుక్క కాటుకు గురైన వారు వెంటనే ర్యాబిస్ ఇంజెక్షన్ వేసుకోవాలని, లేకపోతే ప్రాణానికి ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు. నేను డాక్టర్ సయ్యద్ ఇర్షాద్, ఇక్కడ డిఎంఓ గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ నల్లకుంట. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కుక్కల బెడద మెయిన్గా రేబీస్ వ్యాక్సినేషన్కి వచ్చే పేషెంట్స్ డాగ్ బైట్ వల్ల, ఎనీ యానిమల్ బైట్ వల్ల కూడా, ఈవెన్ వైల్డ్ మంకీస్, బ్యాట్స్, వీటి వల్ల కూడా ఒకవేళ ఇంజురీస్, స్క్రాచ్ మార్క్స్ అయిన పేషెంట్లు వస్తుంటారు. సో మెయిన్గా సమ్మర్లో వాటర్ డిప్రైవేషన్ వల్ల ఎనిమల్స్ ఒకరి స్క్రాచ్ అవ్వడం వల్ల వాటి లిక్ చేసిన వూండ్స్ మీద ఉన్న కూడా కంపల్సరీ ఏఆర్వి వ్యాక్సినేషన్ తీసుకోవాలి. ఒకవేళ వూండ్ లాంటిది ఫామ్ అయితే వ్యాక్సినేషన్తో పాటు ఇమ్యునోగ్లోబిన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో సకాలంలో వ్యాక్సినేషన్ షెడ్యూల్ పూర్తి తరహా తీసుకుంటే ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే ఈ వ్యాధికి ఒక్కసారి పాజిటివ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ లేదు, ప్రివెన్షనే చేయాల్సింది. సో ప్రివెన్షన్ కోసం మెయిన్గా ఏఆర్వి వ్యాక్సినేషన్స్ని, ఇమ్యునోగ్లోబిన్స్ని ఇన్ టైంలో అకార్డింగ్ టు షెడ్యూల్ ఫాలో చేయాల్సిందిగా, మనం వాటిని దూరంగా ఉండడం చాలా వరకు సేఫ్ సైడ్. ఈవెన్ నాట్ జస్ట్ డాగ్స్, ఈవెన్ క్యాటిల్స్ కూడా, వాటి నుండి కూడా మనం పెట్ ఎనిమల్స్తో కూడా ప్రొటెక్టివ్గా మన ప్రివెన్షన్స్ని మనం పాటించాల్సింది. వేసవి కాలంలో రేబీస్ వ్యాధి సోకిన వారి సంఖ్య రోజుకు పెరుగుతోంది. అయితే ఎండాకాలంలో వీధి కుక్కల ప్రవర్తనలలో చాలా మార్పులు కనిపిస్తాయని, అంతేకాకుండా అవి గనక కాటు వేస్తే ఖచ్చితంగా రేబీస్ ఇంజెక్షన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీధి కుక్కలతో పాటు ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలతో కూడా అప్రమత్తంగా ఉండాలని, కుక్క కాటుకి గురైన వాళ్ళు ఖచ్చితంగా రేబీస్ ఇంజెక్షన్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో అలీకే, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.